కాంగ్రెస్ సార్ యా తమిళనాడులో ఇప్పుడు ఏ పార్టీకి ఫుల్ మెజారిటీ రాలేదు కదా సార్, అందువల్ల ప్రెసిడెంట్స్ రూల్ వచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఏ సిచ్యువేషన్స్ లో ప్రెసిడెంట్స్ రూల్ రావచ్చు సార్? ఓకే, సో ప్రెసిడెంట్స్ రూల్ ఏ సందర్భంలో రావచ్చు అని తెలియాలంటే మనకి 2 ఇంపార్టెంట్ ఆర్టికల్స్ తెలియాలి. మొదటిది ఆర్టికల్ 356. ఇదేం చెప్తుందంటే ప్రెసిడెంట్ కి ఏదైనా ఒక రాష్ట్రంలో కాన్స్టిట్యూషనల్ మెషినరీ ఫెయిల్ అయింది అని భావిస్తే అని అనిపిస్తే, ఎలా అనిపిస్తుంది? ఎయిదర్ త్రూ ఎ రిపోర్ట్ ఫ్రమ్ ద గవర్నర్, ఆ రాష్ట్రం యొక్క గవర్నర్ తనకి ఏదైనా రిపోర్ట్ పంపించి ఆ రిపోర్ట్ ఇతనికి సాటిస్ఫాక్టరీగా అనిపించినా, లేదా బేస్డ్ ఆన్ సమ్ అదర్ ఎవిడెన్స్ ప్రెసిడెంట్ కన్విన్స్ అయితే, అక్కడ కాన్స్టిట్యూషనల్ మెషినరీ ఫెయిల్ అయిందని ప్రెసిడెంట్ కన్విన్స్ అయితే అక్కడ ప్రెసిడెంట్ రూల్ అనేది ఇంపోజ్ చేయొచ్చు. రెండవ ఇంపార్టెంట్ ఆర్టికల్ ఆర్టికల్ 365. సో ఆర్టికల్ 365 ఏం చెప్తుందంటే, ఎప్పుడైనా సరే యూనియన్ గవర్నమెంట్ కాన్స్టిట్యూషనల్లీ వ్యాలిడ్ డైరెక్షన్స్ స్టేట్ గవర్నమెంట్ కి పాస్ చేస్తే, అంటే పలానా పని చేయమని విచ్ ఇస్ నాట్ అగెన్స్ట్ కాన్స్టిట్యూషన్, స్టేట్ గవర్నమెంట్ కి ఇన్స్ట్రక్షన్స్ పాస్ చేస్తే, ఆ ఇన్స్ట్రక్షన్స్ అనేది స్టేట్ గవర్నమెంట్ పాటించకపోతే, అంటే సెంటర్ చెప్పిన దాన్ని ధిక్కరిస్తే, అప్పుడు ప్రెసిడెంట్ ఆ సిచ్యువేషన్ ని ఫెయిల్యూర్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ మిషనరీగా భావించవచ్చు అని ఆర్టికల్ 365 మనం చెప్తుంది. అలా భావిస్తే అగైన్ ఆర్టికల్ 356 ట్రిగర్ అవుతుంది. అలా భావించినప్పుడు ఏం చేయొచ్చు? ప్రెసిడెంట్ రూల్ అనేది ఇంపోజ్ చేయొచ్చు. సో 365 ద్వారా 356 ఇలా ట్రిగర్ అయ్యే అవకాశం కూడా ఉంది. ఇవి కాకుండా కాన్స్టిట్యూషనల్ మెషినరీ ఫెయిల్ అయింది అని ఏ ఏ సందర్భాల్లో అనుకోవచ్చు అని మీరు అడిగితే దానికి ఆన్సర్ ఒకటి, హంగ్ అసెంబ్లీ. అంటే ఎలక్షన్స్ అయిన తర్వాత ఏ ఒక్క పార్టీకి కూడా పూర్తి మెజారిటీ రానప్పుడు. రెండవది, కోalition గవర్నమెంట్ నడుస్తోంది, మధ్యలో ఒక పార్టీ దానికి మెజారిటీ అనేది ఉపసంహరించుకుంది. సో మిగిలిన ఏదైతే గవర్నమెంట్ ఉందో వాళ్ళకి ఫుల్ మెజారిటీ లేదు, ఫ్లోర్ టెస్ట్ లో ఫెయిల్ అయ్యారు, అలాంటి సందర్భంలో కావచ్చు. రాజకీయ అనిశ్చితి, సీఎం రాజీనామా చేశారు, ఆయన పొజిషన్ లోకి నెక్స్ట్ లీడర్ వాళ్ళు ఎన్నుకోలేకపోతున్నారు, ఏం చేయాలో తెలియని రాజకీయ అనిశ్చితి లాంటిది ఏమైనా ఉన్నా, లేదా అక్కడ కంప్లీట్ గా లా అండ్ ఆర్డర్ బ్రేక్ డౌన్ అయ్యింది అని గవర్నర్ భావించి మనకి ప్రెసిడెంట్ కి వాళ్ళు రిపోర్ట్ పంపించినా సరే, అంటే లా అండ్ ఆర్డర్ కావచ్చు, ఇంటర్నల్ సెక్యూరిటీ అనేది కంప్లీట్ గా బ్రేక్ డౌన్ అయిపోయింది, అక్కడ తిరుగుబాట్లు మీరు అణచివేయలేకపోతున్నారు, సిచ్యువేషన్ కంట్రోల్ చేయలేకపోతున్నారు, దే ఆర్ అన్విల్లింగ్ టు కంట్రోల్ అనే సందర్భం ఉన్నా సరే అక్కడ ప్రెసిడెంట్ రూల్ అనేది ఇంపోజ్ చేయొచ్చు. అంటే కాన్స్టిట్యూషనల్ మెషినరీ ఫెయిల్ అయిందని చెప్పి భావించి ప్రెసిడెంట్స్ రూల్ ఇంపోజ్ చేయొచ్చు. అలాగే ఆర్టికల్ 365 ప్రకారం చెప్పాను, యూనియన్ యొక్క ఇన్స్ట్రక్షన్స్ స్టేట్ పాటించినప్పుడు కూడా దాన్ని ఫెయిల్యూర్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ మెషినరీగా భావించి ప్రెసిడెంట్ రూల్ అనేది ఇంపోజ్ చేయొచ్చు. అయితే ప్రెసిడెంట్ రూల్ ఇంపోజ్ చేసిన తర్వాత విత్ ఇన్ 2 months పార్లమెంట్ బోత్ హౌసెస్ లో దాన్ని అప్రూవ్ చేయాల్సి ఉంటుంది, ఆ బిల్లు పాస్ అవ్వాల్సి ఉంటుంది సింపుల్ మెజారిటీతో.